భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా వారందరి యొక్క వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచుతూ వారి యొక్క సర్వీసెస్ ను రెన్యువల్ చేసే దాని మీద కూటమి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటనను చేయాలి అంటూ వాలంటీర్లు నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు శాంతియుతంగానే మరి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని, అక్టోబర్ 2 తర్వాత ఉద్రిక్తమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేపడతామంటూ వాలంటీర్లు తెలియజేయడం జరిగింది. మరి దీనంతటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కదం తొక్కిన వాలంటీర్లు. విశాఖపట్నంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న వాలంటీర్లు అంటూ చిత్రంలో చూస్తూ ఉన్నాం. మరి కదం తొక్కిన వాలంటీర్లు ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలంటూ అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద వాలంటీర్ల ఆందోళన. గత 3 నెలలుగా ఇవ్వాల్సిన వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు కదం తొక్కారు. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళన నిర్వహించారు. గౌరవ వేతనాన్ని 10,000కు పెంచుతామంటూ ఇచ్చిన ఎన్నికల హామీని వెంటనే నెరవేర్చాలని వారంతా డిమాండ్ చేశారు. ఇక ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. కదం తొక్కిన వాలంటీర్లు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు గత 3 నెలలుగా ప్రభుత్వం ఇవ్వాల్సిన పెండింగ్ వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ మరో విడత సోమవారం అన్ని జిల్లాల్లో వాలంటీర్లు ఆందోళన నిర్వహించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో జరిగే ప్రజా సమస్యల వేదికలో వాలంటీర్లు ప్రతినిధి బృందాలు ఆయా జిల్లాల కలెక్టర్లను కలిసి ఈ మేరకు వినతి పత్రాలను అందజేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో పాటు వాలంటీర్ల గౌరవ వేతనం రెట్టింపు చేసి 10,000 రూపాయలకు పెంచుతామని ప్రకటించారని ఈ సందర్భంగా వాలంటీర్ల సంఘాల నేతలు గుర్తించారు. కూటమి ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో స్పష్టమైన నిర్ణయం వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాగా ఈ నెల 26 నుంచి 2 వరకు వాలంటీర్లు శాంతియుత నిరసనలకు సిపిఐ అనుబంధ ఏఐఎఫ్ పిలుపునిచ్చింది. వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోండి. వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ ప్రజా వార్డ్ వాలంటీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంధం దీప్తి మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు వాలంటీర్లను విధుల్లోకి తీసుకుంటామని, ప్రతి నెల 10,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన వాలంటీర్లను తిరిగి కొనసాగించాలని అన్నారు. వాలంటీర్ల ధర్నాకు సిఐటియు సంఘీభావం ప్రకటించింది. ధర్నాలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య, భవానీ ప్రసాద్, రాము, పెంచలయ్య, బాలకృష్ణ ప్రసాద్, కోడూరు లక్ష్మణ్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా మనం ఇక్కడ చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏపీ మరియు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి వాలంటీర్లను విధుల్లోకి తీసుకుని వారి యొక్క సర్వీసెస్ ను రెన్యువల్ చేయాలని, అలాగే వారి యొక్క గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచాలని, అలాగే వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారంతా కూడా ప్రధానంగా కోరుతున్న విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఇది ఆంధ్రప్రదేశ్ వాలంటీర్లకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.